హాయ్ అండి, నేను దేవినండి. తమ్మునేలు చూశారు కదా, ప్రాన్స్ పికిల్ సూపర్గా ఉంది. మా హస్బెండ్ చేశారండి. ఈ నాన్ వెజ్ పికిల్స్ చేయడంలో బాగా ఎక్స్పర్ట్ అండి. ముందు ఫస్ట్ ప్రాన్స్ని ఉప్పు పసుపు వేసి ఒక గిన్నెలో బాగా డ్రై చేశారండి. అంటే వాటర్ వస్తాయి కదా ప్రాన్స్ నుంచి, ఆ వాటర్ అంతా మొత్తం డ్రై అయ్యే వరకు ఉంచారండి. ఈ పక్కనేమో అల్లం వెల్లుల్లిపాయ బాగా బ్రౌనిష్ కలర్లో వచ్చేటట్టు వేయించారండి ఆయిల్లో. చూసారు కదా, ప్రాన్స్లో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోయింది. ఈ డ్రై అయ్యేలోపే వాటర్ మొత్తం డ్రై అయ్యేలోపే అవి కొంచెం మెత్తబడతాయండి, అంటే ఉడికిపోతాయి. ఈ అల్లం వెల్లుల్లిపాయని మనం దగ్గరుండి తిప్పుకోవాలండి, ఎందుకంటే దానికి అంటుకుపోతుంది, గిన్నెకి అంటుకుపోతుంది, కాబట్టి దగ్గరుండి తిప్పుకోవాలండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లిపాయల్లో మన ఆయిల్లో అల్లం వెల్లుల్లిపాయ వేసారు కదా, దాంట్లోనే కారం కూడా వేస్తారండి. అంటే గ్లాస్ కొలత కింద గ్లాస్ తీసుకున్నారు, దాంతో 2 గ్లాసెస్ ఆయిల్ కారం వేసారండి ఆయిల్లో. ఇంక ప్రాన్స్ 3 kgs తీసుకున్నారండి. ఇవి కొలత అంతా ఇప్పుడు 3 kgsకి. ఇప్పుడు 1 గ్లాసు గరం మసాలా తీసుకున్నారండి. గరం మసాలా అంటే మనం ఓన్గా ప్రిపేర్ చేసింది, ధనియాలు, లవంగాయి, దాల్చిన చెక్క, ఇంకా వాటి వేసి ప్రిపేర్ చేసింది. ఇప్పుడు ఈ ఆయిల్లో ఇవి కొంచెం వేపుతానండి, కొంచెం కారము అది పచ్చివాసన లేకోకుండా ఉంటుంది. సాల్ట్ది కూడా తీసుకున్నారండి, అదే గ్లాస్ కొలతతో సాల్ట్ కూడా 1 గ్లాస్ తీసుకున్నారు. ఇవన్నీ కలిపేసి పక్కన మనం గిన్నెలోకి తీసుకున్నారండి. ఇవన్నీ కలిపి లెమన్స్ తీసుకున్నారండి. అవి 25 లెమన్స్ తీసుకున్నారు. అవి అలా కట్ చేసి జ్యూస్ తీశారు.